మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీక్లీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి 10 రోజులు అలా నడిచిందో కూడా తెలియదు. కొంచెం చాలా బిజీగా గడిపోయింది అమ్మవారి సేవలో. అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా. సో ఈ వారం ఈ అక్టోబర్ మాసం మొదలైంది. అలాగే 5వ తారీఖు నుంచి మనకి మెయిన్గా 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం. ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచ స్థానంలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా నీచ స్థానంలోకి వస్తున్నారు. ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం. సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ. కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా ఉంది. ఇక శని రవుల సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది. ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు, సింహరాశిలో కేతువు, అలాగే కన్యారాశిలో రవి, శుక్రుల యొక్క సంచారం, తులారాశిలో కుజ, బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది చూద్దాం మనం. ఇంకా కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, షష్టమంలో రాహువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ కన్యారాశి వాళ్ళకి మనకి వెనుక కనిపిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, రాహు కూడా యోగిస్తారు, ఇద్దరు కూడా. కాబట్టి రుణ రోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో రాహు యొక్క బలం చాలా వరకు కూడా కోర్టు కేసెస్ కావచ్చు, కాన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు. సో కొన్ని నెగిటివ్స్ నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడానికి రాహు ఎనీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాటి నుంచి బయటపడేయడానికి చక్కగా రాహు చాలా వరకు డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్ అనమాట రాహు. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక చంద్రుడు, శని, ఇక్కడ సోమ మంగళవారాల్లో చంద్రశనుల యొక్క కలయిక సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. ఎందుకో కొంతమందిని కలవడానికి మీరు అంత ఇష్టపడకపోవటం కావచ్చు. సో అనవసరంగా కలవటం వల్ల మనకి టైం వేస్ట్ అనుకునే ధోరణ రావటం వల్ల కావచ్చు. కొన్నిసార్లు మనమని మనం చూసుకుందాంలే అన్నట్టుగా కొంత మీకు చాలా వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే శని రవుల యొక్క సంసప్తం ఆల్రెడీ జరుగుతుంది. రవి కూడా వచ్చి రాశిలో కూర్చున్నారు. అక్కడ కొన్ని సీజనల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ఈ రవి శనుల యొక్క సంసప్తం అనవసరంగా మీకు, మీ ఎదుటి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో కానీ హెల్త్ విషయాల్లో కానీ చాలా వరకు కూడా కొంచెం సమ్ డిస్టర్బెన్స్ని కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ సమయంలో ఆల్రెడీ రవి శనిని చూస్తున్నారు, శని రవిని చూస్తున్నారు. వ్యాపారానికి సంబంధించి బిజినెస్కి పార్ట్నర్షిప్తో మనం చేసే చర్చలు కానీ అంత సత్ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు ఉండవు ఈ టైంలో. సో ఇక్కడ రవిశనుల యొక్క సంసప్తం ఏదైతే జరుగుతుందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొంతవరకు అటు మ్యారిటల్ లైఫ్లో అయినా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, బిజినెస్ విషయాల్లో అయినా సరే కొంచెం న్యూట్రలైజ్డ్గా, బ్యాలెన్స్డ్గా కన్యారాశి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో సహోద్యోగులు, సహచరులు, వెరీ నియర్ అనుకున్న ఫ్రెండ్స్ కూడా మొహం చాటేసే ఆస్కారాలు, చిన్న ఈగో క్లాషెస్ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చే ఆస్కారాలు మ్యారిటల్ లైఫ్లో కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఇక బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం.
ఇంకా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, బట్ అంత మాత్రం కూడా ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అనవసరమైన టెన్షన్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అటు ఫైనాన్షియల్ పరంగా కానీ, కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ. ఇక్కడ కుజుడు ఈ కన్యా రాశికి వెరీ మెలిఫిక్ ప్లానెట్. యాక్చువల్గా అంత ఫ్రెండ్లీ ప్లానెట్ కాకపోవటం వల్ల ఇక్కడ కుటుంబ స్థానమైన ధనస్థానంలో ఈ కుజుడి యొక్క సంచారం, అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ సమ్ టెన్షన్స్ అనేవి ఈ యొక్క చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి మనకి. అలాగే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే చంద్రుడు నవమస్థాన సంచారంలో ఉంటున్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా శుక్రుడు కూడా గురువారం నుంచి రాశిలోకి వస్తున్నారు, బట్ నీచ శుక్రుడు అయ్యారు. సో ఇక్కడ దగ్గర దాకా వచ్చిన ఆఫర్ కావచ్చు, దగ్గర దాకా వచ్చిన సమ్ మంచి కొన్నిసార్లు ఏంటంటే అదృష్టం దగ్గర దాకా వచ్చి పోయింది సార్ అంటారు చూసారు, అలాంటి సమ్ సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యారాశి వాళ్ళకి. సో కాబట్టి మెయిన్గా ద్వితీయస్థ కుజుడికి, కుజబుధులు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు స్పీచ్ రిలేటెడ్ కారకులే. కుజుడు కూడా అక్కడ ఉండి పాపగ్రహం బుధుడితో కలిసి ఉండడం వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే కొంచెం ర్యాష్ టెండెన్సీతో మీ వర్డ్స్ యూజ్ చేయడం, ఆ మాటల వల్ల అనవసరమైన విరోధం పెరగటం కనిపిస్తూ ఉంది. అంటే వాక్స్థానంలో ఉన్న ఈ కుజుడికి ధరణి గర్భ సంభూతం చదువుకోండి, చాలా మంచిది. అలాగే రవి యొక్క సంచారం కూడా రాశిలో ఉంది కాబట్టి రాశి వాళ్ళకి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం. రవికి ముఖ్యంగా రవి ద్వాదశనామాలు, గోధుమ పాయసం ఏంటంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి అలాగే బెల్లం కలిపి గోధుమ పాయసం చేసి ద్వాదశనామాలు చదువుకుంటూ సూర్యోదయం అవుతున్నప్పుడే ఆ రవికి నైవేద్యంగా పెట్టి చక్కగా మీరు కూడా తీసుకుంటే మంచిదే. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.